వారి అతి శ్రేష్టమైన నామములో మన తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, మరి సమస్యలు ఉన్నట్లయితే మీకు ఫోన్ నెంబర్ కూడా దాని మీద వేయబడుతుంది. ఫోన్ చేస్తే మీ అవసరాలు బట్టి చక్కగా మేము కూడా ప్రార్థన చేస్తాం. అనేక కుటుంబాలు కట్టబడ్డాయి, విడిపోయిన కుటుంబాలు ఎన్నో కట్టబడ్డాయి. అలాగే అనేక రీతిగా వ్యాధుల చేత బాధపడే వారి విషయంలో కూడా మేము కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇస్తాడు. మంచిది. మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అంశం ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి అనే విషయాలు. విశ్వాసం అంటే ఏమిటి అనే పాఠాన్ని మనము నేర్చుకున్నాం. మరి దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభునామం బట్టి ఎవరికి అవసరత కావాలో ఏ మాటలు అవసరమో, మా హృదయాల్లో లక్షల లాంటి మాటలు ఉంటాయి. మరి మీకు అవసరమైన మాటలు దేవుడు అందించలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ఘనమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క పిల్లల కొరకు మేము అనుదినము కూడా ప్రార్థన చేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీ పిల్లలుగా నాయన ఉండడానికి కృప దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు. మరి ఈరోజు విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సాధారణ విశ్వాసం అంటే నమ్మకం అనే విషయము మన అందరికీ తెలిసిందే. నమ్మాలి, నమ్మితేనే మనము అనేక సత్యాలు మనకు జరుగుతాయనే సత్యం బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. అసలు విశ్వాసం అంటే ఏంటి, పరిశుద్ధ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది అనే విషయాన్ని మనం ముందుగా చూడడానికి పరిశుద్ధ గ్రంథం కూడా మనకు సిద్ధంగా ఉంది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, అదృశ్యమనేవి ఉన్నవి అనుకకు రుజువు. స్పష్టంగా మాట్లాడాలంటే అదృశ్యమనేవి అంటే కనబడనివి ఉన్నాయని నమ్మాలి. కనబడనివి ఉన్నావని నమ్మడమే విశ్వాసము. కనుక ఈ విశ్వాసం గురించి పరిశుద్ధ గ్రంథం అపోస్తలుడైన పౌలు చక్కగా మనకి అది రుజువులు గురించి మనకి చక్కగా చెప్తూ ఉన్నారు. కానీ అదృశ్యమైనవి మనకి కనబడవు, దృశ్యమైనవి కనబడతాయి. ఈ లోకంలో భవంతులు కనపడతాయి, ప్రకృతి కనపడుద్ది, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కంటికి కళ్ళు ఎంతవరకు అవుతుందో ఈ కన్ను అంతవరకు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. కానీ అదృశ్యమైనవి మనకి కనబడవు. అదృశ్యమైన ఏంటంటే పరలోకము. పరలోకం మనకు కనపడదా? దేవుడు మనకి కనపడతాడా? ఆయన మనం చూడగలమా? చూడలేము. దేవుడిని మనం చూడలేము, పరలోకాన్ని మనం చూడలేము. కానీ అదృశ్యమైనవి నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. అందుకనే లేఖనము ఏం చెప్తుందో మనం చూడగలిగితే మనము అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక భాగములో 11వ అధ్యాయము 6వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూడగలిగితే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఉన్నాడని, వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. అలా నమ్మకపోతే మనం ఏమీ స్వతంత్రించుకోలేము. ఎందుకంటే దేవుని యొద్దకు వస్తూ ఉన్నవాడు ఏంటంటే ఉన్నాడు ఆయన. దేవుడు లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు లేడు అనేవాడు భూలోకంలో చాలామంది మనకు కనపడతారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుడు ఉన్నాడని నమ్మాలి, వెదికే వారికి ఫలము కూడా దయచేస్తాడని నమ్మాలి. ఆ నమ్మడమే మనకి విశ్వాసం. కనుక విశ్వాసం అనేది నమ్మకము. అదృశ్యమైనవి ఉన్నావని నమ్మగలగడమే విశ్వాసము. కనుక ఈ రోజుల్లో విశ్వాసం ఎవరికి ఉంటుందంటే మనుషులకు ఉండడం లేదు. విశ్వాసం ఎవరికి ఉంటుందంటే ఈరోజు కుక్కలకు కనపడుతుంది కదండి. కుక్క విశ్వాసం కలిగిన జంతువు అని మనం చెప్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనుషులకి అనేది విశ్వాసం అనేది కనపడడం లేదు. కుక్కలు చూడండి, ఏదో చిన్న పీసు, అదే చికెన్ ముక్క వేసామనుకోండి, చక్కగా తోక ఉడిపించి తింటా ఉంటారు.
అదే మనుషులకి ఎవరికైనా భోజనాలకి రమ్మని భోజనాలు పెట్టామనుకోండి, వాడికేమో ఎక్కువ వేసావు, వాడికేమో చికెన్ ఫ్రై చేసావు, నాకు ఇది వేసావని మనుషుల దగ్గర తేడా వచ్చేస్తుంది. చూసారా, మనుషుల మీద జంతువులే పెట్టలేమో అనిపిస్తామంటారు. కనుక ఈ రోజుల్లో జంతువులకి విశ్వాసం ఉంది, కానీ మనుషులకు మాత్రం విశ్వాసం లేనట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది 90% వరకు కూడా విశ్వాసఘాతుకులుగా పడుతూ ఉంటారు. మనకి నమ్మిస్తారు, మోసం చేస్తారు. ఎన్నో కుటుంబాలు కూడా రాలిపోయినట్టుగా, ఎన్నో కుటుంబాలు కూడా ఎన్నో చెదిరిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేని దినాల్లో మనం బ్రతుకుతుంటాం. నమ్మించి మోసం చేసే దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. ఆయన మాత్రమే నమ్మదగినవాడు. మార్పు లేని దేవుడు. మాట అన్నాడంటే నిలబెట్టుకున్నవాడు. మరి దేవాతి దేవుడు అని పరిశుద్ధ గ్రంథం చక్కగా మనకి బోధిస్తూనే ఉంటుంది. కనుక లేఖనాల్లో మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడవుతా అసాధ్యం అని చెప్తుంది. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఎవరు కూడా ఉండలేరు. విశ్వాసులుగా ఉండాలంటే దేవుణ్ణి కొలవాలి, ఇష్టంగా మనం భావించాలి. ఇష్టంగా భావించగలిగితేనే నీకు ఫలము దొరుకుతుంది అంటున్నాడు. వెతికే వారికి ఫలము దొరుకుతుంది. కనుక దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని వస్తే నువ్వు ఖచ్చితంగా ఫలాన్ని పొందుకుంటావనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూనే ఉంది. ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది రాజ్య పరిపాలన చేశారు. చాలామంది బలాన్ని బట్టి చేశారు. చాలామంది తనకున్నటువంటి సైన్యము, వెనక భాగంలో ఉన్నటువంటి సైన్యము లక్షల కొలది నాకున్నారు అని ధైర్యం చేత యుద్ధాలు చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతం చెప్తూ ఉంటుంది. కేవలము విశ్వాసము ద్వారానే రాజ్యాలు జయించారు. ఎంత అద్భుతమైన మాట. నమ్మకం, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు యుద్ధంలో జయిస్తాడు అని అనేక మంది భక్తులు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. కేవలం విశ్వాసము ద్వారానే రాజులు రాజ్యాలు జయించారంట. చూద్దామండి ఆ మాట ఎక్కడ ఉందో. విశ్వాసం బట్టే రాజులు రాజ్యాలు జయించారంట. కేవలం విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుడే జయిస్తాడు, జయం ఆయనదే, ఆయన నాకున్నాడనే ధైర్యం చేత రాజును ముందుకెళ్ళి యుద్ధంలో జయం సంపాదించిన విషయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యమును మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వాక్యములో విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించిరి. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు ఆ విశ్వాసం బట్టి మన కుటుంబాలుగా కట్టబడుతున్నామా? విశ్వాసమును బట్టి మన ముందుకు ఆధారపడుతున్నామా? దేవుడు ఉన్నాడు, నన్ను పోషిస్తాడు, దేవుడు ఉన్నాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు ఉన్నాడు, నాకు మంచి భర్తనిస్తాడు, దేవుడు ఉన్నాడు, నాకు నా మంచి భార్యని ఇస్తాడు, దేవుడు ఉన్నాడు, నన్ను పోషిస్తాడు, దేవుడు ఉన్నాడు, భయంకరమైన వ్యాధులు నన్ను అప్పగించడు అనే విశ్వాసం ఉందా ఎవరికైనా? విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉండాలి. అలాగే విశ్వాసం ఉన్నటువంటి వారిలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అందుకని మనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడ్డది. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు అందరికీ తండ్రి అని వ్రాయబడ్డది. ఎంత ఆశ్చర్యం అండి. అంటే విశ్వాసములో మాదిరి అని అర్థం. విశ్వాసములో మాదిరిగా ఉన్నది ఎవరు అంటే అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మాట వ్రాయబడ్డది. అంటే గొప్ప మాదిరి. కనుక విశ్వాసులకు తండ్రి అబ్రహాం అనే మాట రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యములో అనేకమైన జనములకు తండ్రిగా నేను నియమిస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకని? అబ్రహాము మంచి విశ్వాసములో ఉన్నవాడు, దేవుడంటే నమ్మకం కలిగి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం చూస్తే నిజంగా ఆయన విశ్వాసాన్ని మనం ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అబ్రహాము అన్ని విషయంలో కూడా నెగ్గాడు. జయ జీవితంలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చాలామంది ఉన్నారు విశ్వాసం నుంచి జారిపోయిన వారు, అనేక మందిని మనం చూస్తాం. విశ్వాసంలో జారిపోయిన వారిని చాలా మందిని మనం చూస్తాం. కడవరకు ఉన్నది ఏంటంటే అబ్రహాము. అందుకనే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం
అబ్రహాము ఇస్సాకుని కనని ప్రారంభమైంది. జ్ఞాపకం చేసుకున్నారు ఎవరైనా? అబ్రహాము ఇస్సాకుని కనని, ఇస్సాకు యాకోబుని కనని మాటలు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా అబ్రహాముని ఎందుకు పెట్టాలి? ఆదామును పెట్టొచ్చు కదా, నోహాను పెట్టొచ్చు కదా. ఆదాము తొలగిపోయాడు, తినవద్దన్న పండు తిన్నాడు, విశ్వాసం నుండి తొలగిపోయాడు. నోవాహు కూడా ఆయన ద్రాక్ష తోట వేసాడు, శుభ్రంగా ద్రాక్ష రసం తాగి మత్తుడైపోయాడు, దేవుని ఆజ్ఞకి ఉల్లంఘించేశాడు, తొలగించబడ్డాడు. కానీ అబ్రహాము అలా కాదు. కనుకనే అబ్రహాము పేరే క్రొత్త నిబంధనలో ముందుంటుంది. ఎందుకని? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ఎన్ని బాధలు వచ్చినా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కనుకనే విశ్వాసములో చూస్తే అబ్రహామును ఒక గుర్తింపుగా మనకి కనబడుతుంది. అబ్రహాము విషయంలో జీవితంలో మీ అందరికీ కూడా తెలుసు, అబ్రహాము జీవితం చాలా అద్భుతమైనది. అబ్రహాము జీవితము చూస్తే విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తాం, చరిత్ర చెప్తూ ఉంది. అటువంటి వ్యక్తి అబ్రహాము తండ్రి తెరాహు అని వ్రాయబడ్డది మనందరికీ తెలుసు. ఈ తెరాహు అబ్రహాము కూడా వారు బయలుదేరారు. కల్దీల దేశం నుంచి హారానికి బయలుదేరుతున్నప్పుడు హారాన్ అనే ప్రాంతంలోనే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎలాగా? మాట ద్వారా. సర్వశక్తిమంతుడు అబ్రహాము అంటాడు. అప్పుడు అబ్రహాముగా మార్చబడలేదు, అతని పేరు అబ్రాము. అబ్రాము దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తిమంతుడిని అబ్రాము, నేను చూపించుతున్న దేశం వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు! నువ్వు వెళతేనే అవి వర్తిస్తాయి. నువ్వు వెళ్ళగలిగితేనే నిన్ను దీవిస్తాను, నువ్వు వెళ్ళగలిగితేనే నీ నామాన్ని ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళగలిగితేనే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఎన్నో విషయాలు చెప్తూ ఆయన అంటాడు, నక్షత్రం చూడు, నువ్వు లెక్కటగలవా? దోషుడు ఇసుక నువ్వు లెక్కటగలవా? అలాగూ నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. అబ్రామా వెళతావా? నేను చూపించుచున్న కానాను ప్రాంతానికి నువ్వు వెళతావా అన్నప్పుడు వెళతానన్నాడు. కానీ ఎన్ని కష్టాలండి! సులువే వెళతాననే మాట. భార్య ఒప్పుకోవాలి కదా, కనుక లోతు ఒప్పుకోవాలి కదా. మనం సులువుగా ఉంటాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం అనేది. మనం వెళ్తామని చెప్పండి. చక్కగా ఇక్కడే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చక్కగా ఊరు ప్రజలలో అందరితో కూడా కలిసి ఉండి సడన్గా ప్లేస్ మార్చాలంటే మన మనసు ఎలా చేస్తుందా? ఆలోచించేది ఒకసారి. అబ్రహాము విషయంలో కూడా అదే జరిగింది. అబ్రహాం అయితే వెళ్దాము అని అనుకుంటున్నాడు. అయ్యో, దేవుని స్వరాన్ని విన్నాను, ఆ సర్వశక్తిని మాట విన్నాను, ఆయన పిలుస్తుంటే నా వెనకాల ఎవరో ఉన్నారో చూశాను. కానీ నేను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగే విషయం మనం చూస్తే, అక్కడ చూస్తే చాలా ప్రాబ్లమ్స్, చాలా విధానాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుక చాలా విధానాలు కనబడుతూ ఉంటాయి అబ్రహాము జీవితంలో. ఒక ప్రక్కనేమో దేవుని మాట చెప్తూ ఉంది, వెళ్ళాలని ఒక ఆశ ఉంది. దేవుని మాట చెప్తూ ఉంది, వెళ్ళాలి. అయ్యో, దేవుడు చూపినటువంటి కానాను ప్రాంతం వెళితేనే నేను ఆశీర్వదించబడతానంట, నా పేరు గొప్ప చేస్తానన్నాడు. నేను ఎవరిని దీవిస్తానో వారిని ఆశీర్వదిస్తాను, ఎవరిని శపిస్తావో వాళ్ళు కూడా నేను శపిస్తానని మంచి వాగ్దానం ఉంది. వెళ్ళాలనుకుంటే ఒక పక్కన భార్య శారా, ఒక పక్కనేమో లోతు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైనప్పటికీ కూడా అవన్నీ రాయబడలేదు. కానీ మొత్తానికి వాళ్ళందరూ అబ్రాము మాటలు లోబడి భార్య లోతు బయలుదేరినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు కానాను ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి దృశ్యాన్ని చూస్తాం. కానాను ప్రాంతంలో అడుగుపెట్టేసరికి సుమారు ఇక్కడ వాక్య భాగం చెప్తుంది, అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత హారాను నుండి బయలుదేరారు. 75 సంవత్సరాలు వచ్చినాయంట. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాము మరి బయలుదేరుతున్నటువంటి సత్యం ఇక్కడ మనకి కనబడుతుంది. మనం చూడాలంటే ఆదికాండము 12వ అధ్యాయం 4వ వాక్యం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వాక్యంలో చూడగలిగితే అబ్రహాముకు 75 సంవత్సరాలు హారాను నుండి బయలుదేరినటువంటి సత్యం మనం చూడగలుగుతాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా మనం చూడగలిగితే
అబ్రహాము జీవితంలో మనం చూస్తే 75 సంవత్సరాలు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎన్ని సంవత్సరాలు అండి? 75 సంవత్సరాలు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత హారాను అనేటువంటి పట్టణము నుండి బయలుదేరి కానాను ప్రాంతంలో అడుగు పెట్టినట్టుగా మనము చూస్తాము. అక్కడ నుంచి ఎలా ఆశీర్వదించబడ్డాడో, ఎలా దీవించబడ్డాడో మనం చూస్తాం. అక్కడికి రాగానే అప్పుడు ఒక మట్టి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవుడిని ఆరాధన చేసేటువంటి బలులు అర్పించడం అనేది మనము చూస్తూ ఉంటాం. కనుక ఇలాగ దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితిలో దేవుడు చెప్పినట్టుగానే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుకనే మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం విషయంలో వెండి బంగారములతోటి పశు సంపద కలిగి ధనవంతుడి కలిగి ఆశీర్వదించినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతాం. ఆశీర్వదించాడట దేవుడు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని దీవించాడు. దేవుడు విస్తారమైనటువంటి గొర్రె మందలు, విస్తారమైనటువంటి ధనము కలిగి సుమారు 300 పైభాగంలో పాలేట్లు కలిగి ఎంతో అద్భుతము జరిగినటువంటి విషయం. ఎందుకంటే విశ్వాసం. దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు గనుక ఆయన ఆ రీతిగా విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చెప్తున్నాడు, మీరు గొప్ప జనాంగముగా ఉంటారు. ఎందుకంటే విశ్వాసానికి మాదిరి ఎవరంటే అక్కడ అబ్రహాం అనే మాట మనకు తెలియజేయబడుతుంది. అబ్రహామే మనకు తెలియజేయబడుతుంది. విశ్వాసంలో మాదిరి ఎవరంటే అబ్రహాం. అబ్రహాము మాత్రమే మరి విశ్వాసులకు ముందుగా ఉన్నటువంటి వ్యక్తిగా. అందుకే నూతన గ్రంథంలో, నూతన నిబంధనలో అబ్రహాము పేరు మాత్రమే ముందు ఉంటుంది. అబ్రహాము పేరు ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. లేకపోతే ఆదం పేరు ఉండొచ్చు, లేకపోతే నోవాహు పేరు ఉండొచ్చు, కానీ అక్కడ విశ్వాసులకు తండ్రి అని పెట్టబడినటువంటి అబ్రహాము పేరు క్రొత్త నిబంధన గ్రంథంలో ముందు అబ్రహాము పేరుతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే విశ్వాసములో గొప్పవాడు. అందుకే విశ్వాసం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. విశ్వాసం అంటే ఏమిటో మనము జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసము మనం చూస్తూ ఉన్నాం ఎంత అద్భుతమైనదో. అబ్రహాము విశ్వాసం నీకుందా? అబ్రహాము లాంటి విశ్వాసం నీకుందా అని బైబిల్ వాక్యం చెప్తూ ఉంది. అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ ఉంటాం, కానీ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటాం, కానీ అబ్రహాము వలె నడిచే విధానంలో మనం చెప్పుకోలేము. అబ్రహాము విధానం ఎలా నడిచాడు అబ్రహాము? కష్టాల్లో, నష్టాల్లో, ఎన్ని విషయాలైనా సరే దేవుని విశ్వాసంలో దేవుని నుంచి ఎప్పుడు తొలగిపోలేదు. దేవుని నుండి అబ్రహాము ఎప్పుడు ఎన్ని విషయాల్లో కూడా ఏమీ తొలగిపోలేదు. అందుకనే విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని రోమపత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుకనే యేసు ప్రభు వారు కూడా చెప్పారు మనకి. ఆయన నమ్మకం గురించి చెప్తూ అన్నాడైనా, నమ్ముట నీవాడైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని. మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఖచ్చితంగా మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చూస్తాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో నమ్ముట నీ వలన అయితే నమ్మే వారికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. యేసు ప్రభు దేవుని కుమారులను నమ్మాలి. యేసు ప్రభు ద్వారా రక్షణను నమ్మాలి. ఆయన ద్వారానే రక్షణను నమ్మాలి. ఆయన ద్వారానే తప్ప ఎవరి ద్వారా పరలోక రాజ్యము చేరలేము. అందుకనే మనం నమ్మాలి, అబ్రహామును నమ్మాలి, మరి మనము యేసుక్రీస్తుని ఖచ్చితంగా నమ్మాలి. అలా నమ్మగలిగితే చక్కగా మనం కూడా అబ్రహాము విశ్వాసం బట్టి మన విశ్వాసం కూడా బలపరుచుకుంటూ ముందుకు కొనసాగడం, రాబోయే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నమ్మకమే కారణం. ఆ నమ్మకం కలిగి మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు. విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాలు, కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాముని మేము జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉన్నాడని సత్యాన్ని నేర్చుకున్నాం. అలాగే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కూడా నాయన ఎన్నో విషయాలు చెప్తూ విశ్వాసం నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి సమస్తం పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక.
శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక